హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని కాచీ బైనెట్ ఫార్ములా కోసం చూద్దాం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే లెట్ ఏ బి an m cross n మ్యాట్రిక్స్. m cross n అంటే ఏంటి? ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ సచ్ దట్ a is equals to c1 c2 and so on cn, where c1 c2 and so on cn are the columns of a and b be an n cross m matrix such that B is equals to R1, R2 and so on Rn, where R1, R2 and so on Rn are the rows of B. Then మనకి ఏమవుతుందంటే అప్పుడు m less than n అయిందనుకోండి, మనకి det AB ఫార్ములా ఇది. ఒకవేళ m greater than n అయితే det AB is equals to 0. ఇక్కడ మనకి m is equals to n అయితే, ఒకవేళ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే det AB is equals to det A into det B అనేది మనం వేసుకొని చేస్తామన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వెరిఫై కాచీ బైనెట్ ఫార్ములా ఫర్ ద మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్ ని కాచీ బైనెట్ ఫార్ములాని మనకు వెరిఫై చేయమంటున్నారు. ఏంటి అంటే ఏ 2 cross 3, ఇందులో 3 cross 2. ఇక్కడ ఏ అనేది ఎలా ఉండాలి? m cross n మ్యాట్రిక్స్, ఇది n cross m మ్యాట్రిక్స్. ఇక్కడ అన్ని ఈక్వల్, ఇక్కడ ఈక్వల్. ఓకే, ఇప్పుడు మనం m గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ లేదా ఈక్వల్ మనం చూడాలి. m ఎంత మనకి 2, n అనేది 3, కాబట్టి m లెస్ దెన్ n. m లెస్ దెన్ n అన్నప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? m లెస్ దెన్ n ఉన్నప్పుడు ఈ ఫార్ములాలో మనం ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏంటి? det AB is equals to ఈ ఫార్ములా ఉంది కదా, det AB ని ఫస్ట్ మనం ఫైండ్ చేద్దాం. det AB ని ఓకే, det AB ని మనం ఫైండ్ చేస్తే మనకి AB is equals to అంటే det AB అంటే ఫస్ట్ AB ని మనం మల్టిప్లై చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఇది ఎంత మనకి 2 cross 3, 3 cross 2. ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనకి మల్టిప్లికేషన్ అది అవుతుంది. కాబట్టి AB is equals to ఈ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది 2 cross 2. దీనికి det కట్టాలి. అప్పుడు det AB is equals to మనకి ఏమైంది? 8 minus 36 is equals to minus 28 అనేది మనకి రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ RHS లో దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఫస్ట్ దీని అర్థం ఏంటి అంటే ఏ CJ1 CJ2 అండ్ CJ3 det of and into det of B RJ1 RJ2 RJ3. ఎందుకు 3 వరకు వేసుకున్నామంటే మనకి ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్. ఇక్కడ రోస్ మనకి 3 రోస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఇది ఏ మ్యాట్రిక్స్ కదా, ఇది బి మ్యాట్రిక్స్. ఈ ఏ మ్యాట్రిక్స్ లో కాలమ్ 1 కాలమ్ 2 అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. ఇంటూ బి మ్యాట్రిక్స్ లో రో 1 రో 2 ప్లస్ మళ్ళీ ఏంటి? కాలమ్ 1 కాలమ్ 3. నెక్స్ట్ అలాగే ఇక్కడ రో 1 రో 3 ప్లస్ ఇంకేం మిగిలిపోయినాయి మనకి? కాలమ్ 2 కాలమ్ 3, ఇక్కడ రో 2 రో 3. అలా మనం మల్టిప్లై చేస్తాం. డెట్ కట్టి ఇలా చేస్తే మనకి ఏమైంది? దీనికి డెట్ కట్టాలి. 1 minus 3 మనకి -2. అలాగే ఇక్కడ మనకి 1 minus 3 అయితే -2 వస్తుంది. అలాగే డెట్ కడితే మనకి ఎలా వచ్చింది? 4 minus 14 minus 18 అంటే -28 వచ్చింది. ఇక్కడ చూడండి det AB ఎంత వచ్చింది? -28. ఇక్కడ RHS లో కూడా మనకి ఈ ఫార్ములాకి -28 వచ్చింది. కాబట్టి ఇది కాచీ బైనెట్ ఫార్ములాని ఈ 2 మ్యాట్రిసెస్ కూడా మనకి ఒబే చేస్తాయి. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూసాం. ఇక్కడ m ఎంత మనకి? 3, n 2. అప్పుడు మనకి ఏమవుతుంది? m గ్రేటర్ దెన్ n. m గ్రేటర్ దెన్ n ఉన్నప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలి? det AB is equals to 0, where m గ్రేటర్ దెన్ n. det AB is equals to 0 ఆ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. det AB కడితే అంటే ఫస్ట్ ఏని బిని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి దానికి డెట్ కట్టాలి. ఓకే, ఏబిని మనం మల్టిప్లై చేస్తే మనకి ఇలా వచ్చింది మ్యాట్రిక్స్ చేసిన తర్వాత మనం దీనికి డెట్ కట్టాలి. 4 ఇంటూ మనం ఇలా కదా చేయాలి, -8 ఇంటూ -10 మైనస్, ఇప్పుడు మనం మైనస్ వాడతాం కదా మిడిల్లో ఉన్నదాన్ని, -2 ఇంటూ ఇవి ఎలిమినేట్ చేస్తే -12 -30 -12 -30. ఇప్పుడు ప్లస్ ఈ రోని ఈ కాలమ్ని ఎలిమినేట్ చేయాలి. 6 2 12 -24. ఇలా చేస్తే మనకి ఏమైంది?
-72 + 84 -12 అంటే det AB = 0 అనేది రావడం జరిగింది. కాబట్టి ఇది కూడా కాచీ బైనెట్ ఫార్ములాని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. ఇది మనకి కాచీ బైనెట్ ఫార్ములా. ఈ యొక్క స్టేట్మెంట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ప్లీజ్ లైక్, షేర్ this video and subscribe my channel. Thank you.